ఇది సోంపు అండి, సోంపు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకోటి ఉంది, ఇంకో ప్యాకెట్ ఉంది సోంపు. ఇది రెడీ అయిపోయిందండి, ఇది సోంపుది. కానీ అండి ఇది ఇలాంటి మిక్సీలు మన ఇండియా ఉండా లేదండి, ఇలాంటి క్వాలిటీవి. లేకపోతే ఈ మిక్సీలు అంటే ఇప్పుడు మేము చూస్తాం కదా బయటవి, అయితే చాలా మెత్తంగా చాలా ఇదిగా వస్తాయండి, చాలా బాగుంటాయి ఈ మిక్సీలు. తీసుకోవాలనుకుంటా ఉంటాను ఒకసారి, మళ్ళీ ఎందుకు మన ఇండియాలో ఉంటాయి కదా అనిపిస్తుంది. కానీ అయితే చూడండి నేను తెచ్చాను కదా, ఇప్పుడు ఇవన్నీ చూడండి ఎంత మెత్తగా. ఇప్పుడు ఇది కూడా కలిపేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు అన్నీ వేసేసాను, 4 అండి. జీలకర్ర, ధనియాల పొడి, వాము, సోంపు అండి. ఇది మొత్తం వేసేసాను, మిక్సీలో వేసేసాను కదా, మొత్తం మిక్స్ చేస్తున్నానండి. ఇవి ఇలా చేసి మిక్స్ అయిపోతుంది బాగా. చూడండి చూసానండి, మొత్తం మిక్స్ అయిపోయింది. చూడండి ఎలా ఉంది, మిక్స్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది కదా, మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఇంకా ఇది డబ్బాలు వేస్తున్నానండి. వేసేసానండి. చూడండి ఎంత వచ్చారో, డబ్బా మొత్తం వచ్చేసింది. చూడండి ఇలా అనే పొడి. ఇదేంటంటే మీకంటే నేను ఇందాక ఇవన్నీ చేశాను కదా, అవి హాట్ వాటర్ అని. ఇది మీకు హాట్ వాటర్ కావాలంటే 1 స్పూన్ హాట్ వాటర్ వేసుకొని ఉదయం స్పూను, సాయంత్రం స్పూను హాట్ వాటర్ వేసుకొని కలుపుకొని తాగొచ్చు. లేదంటే నేనేంటంటే ఇలాగే అండి 1 స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగేస్తాను. ఎందుకంటే ఇలా తాగితే ఇలా తింటే ఏంటంటే దీంట్లో ఫైబర్ ఉందండి, ఫైబర్ ఉంది. మీకు ఏం చెప్తారు, మాకు ఒంట్లో నీరు ఉంటుంది కదండి, ఆ ఒంట్లో నీరు తగ్గుతుందండి ఈ పొడి వల్ల. ఇంకోటి ఏంటంటే మాకు అంటే కొంతమంది బాత్రూమ్ పోకుండా, కొంతమందికి కడుపులో ద్రహం ఉంటుంది కదండి, వాళ్ళకి ఏంటంటే బాగా ఫ్రీగా అయిపోతుందండి ఇది ఈ పొడి అండి. ఇవి దీంట్లో ఫైబర్ ఉంది, మన ఒంట్లో నీరు కూడా బాగా లాగేస్తుందండి ఈ పొడి. ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఒకసారి నాకు చెప్పండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలా నచ్చింది, మీకు సెట్ అయిందా లేదండి. నా మటుకు ఇది సెట్ అయిందండి. నేను ఇది ఎంత క్వాంటిటీ వేసాను మొత్తం చూసారా కాదండి, నేను అంతే క్వాంటిటీ వేసాను, మొత్తం ఒకే సమానంగా వేసాను. ఇదైతే నాకు ఒక 2 నెలలు దాకా వస్తుందండి. తర్వాత మళ్ళీ చేసుకుంటాను నేను. నాకైతే నేను ఎక్కువగా ఏ ట్యాబ్లెట్ ఎక్కువగా వాడనండి. ఇవే అండి ఒళ్ళు నొప్పులకి ఏవైనా ఒకసారి నీళ్ళు ఎక్కువ బాడీలో అయిపోయి మనం ఒక నొప్పులు వస్తాయి కదా, అలాంటప్పుడు మీరు ఒకసారి ఇది స్పూన్ హాట్ వాటర్ వేసి తాగి చూడండి, మీకు కూల్ అయిపోద్ది, బాడీ మొత్తం చాలా ఫ్రీగా అయిపోద్ది, నొప్పులకి ఇప్పుడు తగ్గుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసినాక నేను వాడుతున్నాను కాబట్టి మీకు కూడా చేసి పెడుతున్నాను. మీకు నచ్చిందో నచ్చలేదో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. చూడండి ఇప్పుడు నేను వాటర్ వేసి చూపిస్తాను, మీకే తాగుతారో లేదని. నేను ఎలా తాగుతాను ఒకసారి చూడండి. ఇది హాట్ వాటర్కి అండి, నేను ఒక 1/2 స్పూన్ వేసాను, దానికి హాట్ వాటర్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, నేను అలాగే తాగేస్తాను అంటే అలాగే తాగండి, లేదు నేను ఆ వాటర్లో తాగడానికి వాటర్లో తాగనండి, మీ ఇష్టం, మీరు ఎలాగైనా తాగొచ్చండి. నాకైతే ఇలాగే తినేయడం వచ్చండి, తెలుసు, నాకు ఇష్టం ఇలాగ 1 స్పూన్ అయినా 1/2 స్పూన్ అయినా నోట్లో వేసుకొని వాటర్ వేసేసుకుంటానండి. ఇలాగైతే మీకు ఎంతమంది ఇష్టం చూడండి, మీ ఇష్టం, మీరు ఎలాగైనా మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా తాగండి, దానికి ఏం జబర్దస్తి లేక అలాగేం లేదండి, మీ కంఫర్టబుల్గా మీకు ఎలా ఉంటుందో అలా తాగండి, ఓకేనా. చూడండి చాలా మంచి అండి, మంచిది సూపర్ అండి, ట్రై చేయండి.